ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్ ఇంట్లో విషాదం, అకాల మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఎల్బీ స్టేడియం వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారి నియమ పత్రాలు అయితే అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గురుకులాలు నిర్మించామని గత పాలకులు గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ రాష్ట్రంలో ఎక్కడ గురుకుల సొంత భవనాలు కూడా కొనసాగడం లేదని మండిపడ్డారు. ఇక రీజనలైజేషన్ పేరిట కేసీఆర్ 6,000 పాఠశాలను మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులవృత్తుల వారికి పిల్లలకు కులవృత్తులు కేసీఆర్ అయితే భావించారు. పేదలకు గొర్రెలు, బర్రెలు, చేపలు మాత్రమే పెంచాలని కుట్ర చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మనోడు హిమాంశు పెంపుడు కుక్క చనిపోతే వెటర్నిటీ డాక్టర్పై కేసు పెట్టారని సీరియస్ అయ్యారు. కేసీఆర్ పెంపుడు కుక్క ఆరోగ్యానికి ఇచ్చిన విలువ పేదల ఆరోగ్యానికి ఇవ్వలేదని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఉందని తెలియజేశారు. కేసీఆర్ అనగా చనిపోయిన కేసీఆర్ మనవడి పెంపుడు కుక్క వారిపైన కేసు